బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ హైకోర్టు ఇటీవలి నివేదికల ప్రకారం 17 సంవత్సరాల మైనర్ అత్యాచార బాధితురాలి 22 వారాల గర్భాన్ని వెంటనే రద్దు చేయాలని ఆదేశించింది. వైద్య బోర్డు నివేదిక ప్రకారం గర్భం రద్దు చేయవచ్చునని మరియు బాధితురాలు కూడా అంగీకరించిందని కోర్టు తెలిపింది. పెద్దల మధ్య సమ్మతితో ఉన్న సంబంధాలలో వారి చర్యలకు ఆరోపణకు గురైన వ్యక్తి మాత్రమే బాధ్యత వహించలేరని కోర్టు గమనించిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. యూనివర్సిటీ ప్రొఫెసర్ పై అత్యాచార ఆరోపణ ఉన్న ఒక కేసుతో సహా తెలంగాణ హైకోర్టు అనేక అత్యాచార కేసులను పరిష్కరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని సిగాచి ఫార్మా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి 45 మంది మరణించారు. మైలారంలోని ప్లాంట్లో పేలుడు సంభవించగా ఇంకా 8 మంది తప్పిపోయారు. తాజా నివేదికల ప్రకారం తెలంగాణ రసాయన కర్మాగార పేలుడులో మరణాల సంఖ్య 45కి చేరింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి మునుపటి విపత్తుల నేపథ్యంలో భారతదేశంలో పారిశ్రామిక భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అధికారులు 23 మందికి పైగా గాయపడిన పేలుడు కారణాన్ని దర్యాప్తు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతుండటంతో మరణాల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనిల్ మరెల్లి దారుణ హత్యకు గురయ్యారు. పులిచెరం మండలంలో బాగా పేరున్న నేత, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న మరెల్లిపై 4 దుండగులు కాల్పులు జరిపారు. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై 3 రోజుల్లోనే బేషరతుగా క్షమాపణలు కోరుతూ లీగల్ నోటీస్ పంపారు. హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యలో తన ప్రమేయం ఉందని విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నోటీస్ పంపారు. క్షమాపణలు అందకపోతే 25 కోట్ల రూపాయల పరువు నష్టం కోరుతూ దావా వేస్తామని రామచంద్రరావు హెచ్చరించారు. 2016లో జరిగిన ఆత్మహత్య ఘటనలో తనపై విక్రమార్క చేసిన వ్యాఖ్యలు దురుద్దేశంతో కూడుకున్నవని, అవి తప్పుడు సమాచారంతో కూడి ఉన్నాయని రామచంద్రరావు స్పష్టం చేశారు. హైదరాబాద్లో బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్, కేంద్ర రాష్ట్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరియు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్లపై 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుమానిత ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన క్రిమినల్ కేసులను రద్దు చేశారు. ఉభయ ఎంపీలకు వ్యతిరేకంగా ఉన్న కేసులలో ఇది ఒక ముఖ్యమైన పరిణామం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను న్యూఢిల్లీలో కలిశారు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో సహా ముఖ్యమైన రాష్ట్ర ప్రాజెక్టులు, ఆర్థిక విషయాలపై చర్చించారు. ఇంకా ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత మద్దతు కావాలని ముఖ్యమంత్రి కోరారు. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గత సంవత్సరం క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి సహకరించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మరిన్ని సమావేశాలు కొనసాగిస్తారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విమానయాన పరిశ్రమ కోసం ఎర్ర కార్పెట్ వేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డెవనహళ్లి తాలూకాలోని 1777 ఎకరాల భూసేకరణ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు. ఉత్తమ ప్రోత్సాహకాలతో ఆంధ్రప్రదేశ్ ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీని, 8000 ఎకరాలకు పైగా సిద్ధంగా ఉన్న భూమిని లోకేష్ ప్రముఖంగా ప్రస్తావించారు. 1000 రోజులకు పైగా కర్ణాటకలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలిపిన తర్వాత ఈ చర్య జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏరోస్పేస్ హబ్గా మారడానికి సిద్ధంగా ఉంది. 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ఏరోస్పేస్ విధానం లక్ష్యంగా పెట్టుకుంది. బ్రేకింగ్ న్యూస్ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కీలక మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఓటరు జాబితాల ప్రత్యేక తీవ్ర ప్రక్షాళన పరిధిని స్పష్టం చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరింది. ఓటరు జాబితా నిర్వహణలో సంస్కరణల శ్రేణిని టీడీపీ ప్రతిపాదించింది. బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జూలై 26, 2025 ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఒక కీలక పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ అతను రైతుల సమస్యలు, చట్టవిరుద్ధమైన అరెస్టులు మరియు ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి రాజకీయ పరిణామాలను చర్చిస్తారు. ఇంతలో యునైటెడ్ స్టేట్స్లో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఒక బిల్లును పరిగణనలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ సభ్యులను కోరింది. మరియు ఇతర వార్తలలో చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం కూడా ఏపీ రాజకీయాలపై చర్చల్లో భాగమవుతాయని భావిస్తున్నారు. ఈ పరిణామాలకు వైఎస్ఆర్సీపీ నాయకత్వం వహిస్తోంది. బ్రేకింగ్ న్యూస్
నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రకటించారు. బ్యాక్వర్డ్ క్లాసెస్కు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ చర్య గణనీయమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.